నేషనల్ అవార్డు రద్దు చేయాలంటున్నారుగా. అల్లు అర్జున్‌కి వచ్చిన నేషనల్ అవార్డు కూడా రద్దు చేయాలి. ఆయన హ్మ్. జైలుకెళ్లారు. హ్మ్. 'దొంగలాంటి' సినిమా కూడా తీశారు. హ్మ్. ఏం నేర్పుతున్నారు పిల్లలకి? పిల్లలు కూడా ఆ హ్మ్. రకంగా స్మగ్లర్‌లయి జైలుకెళ్తారు అని మంత్రులు కూడా కామెంట్ జైలుకెళ్ళిన చేశారు. వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. వాళ్ళందరూ రాజకీయాల గురించి తీసేయమంటారు అర్జెంటుగా. రేప్ కేసులు ఉన్నాళ్ళు, మర్డర్ కేసులు ఉన్నాళ్ళు, పోనీ ఆర్థిక నాగరాలు పక్కన పెట్టండి. వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారండి వాళ్ళు? చెప్పండి. మంత్రివర్గాలు ఎంతమంది ఉన్నారు? ఎలక్షన్ అన్యాయాలు, దుర్మార్గాలు, నీచత్వాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేనివాళ్ళు కూడా ఉన్నారు, పక్కన పెట్టండి. ఐఎమ్ నాట్ వాళ్ళని రెస్పెక్ట్ ఎప్పుడు చేస్తాను. వాళ్ళ గురించి మాట్లాడండి. రోజు చర్చలు మూఢనమ్మకాలు టీవీలో వస్తున్నాయి కదా. నల్లకుక్కకి తెల్ల చపాతి పెట్టండి, కోటీశ్వరులు అవుతారండి. ఆ నల్లకుక్కలు పట్టుకుని లాక్కుని వస్తున్నారు. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. ఈ దుర్మార్గం కాదా? పొద్దున్న సాయంత్రం వరకు వీళ్ళందరూ లేచి, కొంతమందిని ప్రవచనకారులు అభ్యుదయ భావాలను నేను అభినందిస్తాను. ఇంకోళ్ళు లేచి ఒక వర్గంలో పుట్టిన వాళ్ళ ఎడమ కాలు యొక్క ఎడమ నీరు గోరు ఒక నీటిని తాగితే అది గంగా జలం పవిత్రం అయిపోతుందండి. వాళ్ళే పుట్టారు, ఇంకెవరు లేరా? నాకు అర్థం కావట్లేదండి. మూఢనమ్మకాలు పెట్టుకుని ఈ ప్రచారం చేయడం తప్పు కదా? ఎంతకన్నా ప్రమాదకరం కదా? దీంట్లో ఆఖరి సినిమా ఇలాంటి చేయమాకండి నువ్వు సీన్ అన్న ఇస్తాడు. ఆ ముఖ్యమంత్రి ఆయన ఏం మాట్లాడాడండి? అస్సాం ముఖ్యమంత్రి ఈ దేశంలో 95% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శూద్రులు ఏమన్నాడు? ఒక్క 3 కులాల వాళ్ళకి సేవ చేయడానికి సూత్రజాతి బతికిందా? శూద్రజాతి ఉందా? చేయాలా? అదేమో సత్యచంద్రుని మాట్లాడతాం కాదా? వాళ్ళ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ప్రజల మీద? మాట్లాడితే సవరించుకుని భగవద్గీతలో చెప్పాను కదా. ఏమన్నా మన ఏందండి? నాకు అర్థం కాదు. తప్పు కాదా? రాజకీయ నాయకులు మాత్రం బూతులు మాట్లాడచ్చా? మనం కొట్టుకున్నారు చట్టసభలో, అది తప్పు కాదా? ఏం సందేశం పంపిస్తారు? ఒక సినిమా తీసుకుంటే దాని గురించి అది హీరో వర్షిప్గా చూడదని నేను చెప్తానండి. సినిమాగా చూడండి, దాన్ని తీసుకోతే ఇంపాక్ట్ ఉంటుంది. బట్ లెట్ ద వెయిట్ అండ్ సీ అండి. బట్ అనవసరంగా రాజకీయాలు సినిమాలు కలగా పొలం అయిపోవటం అనేది రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత మామూలు అయింది, కానీ బట్ ఈ స్థాయికి వెళ్ళలేదండి. దయచేసి ఇలాంటి ప్రశాంతంగా సినిమాగా చూసి ఆస్వాదించండి. ఎంటర్టైన్మెంట్ చాలా ఊళ్ళలో ఆ సినిమాని ఎంటర్టైన్మెంట్ ప్రజలకు ఆస్వాదించండి. దాంట్లో చేసే చెత్తదాన్ని పిల్లలకి అది ఒక సినిమాగానే చెప్పండి. అది హీరో వర్షిప్ కాదు, అలాంటి దుర్మార్గం చెప్పండి. అలాగే రాజకీయ నాయకులను చూసి ఇలా కొట్టుకుంటున్నారు, ఈ రాజకీయ నాయకులు ఉండొద్దు, ఈ బానిస రాజకీయ నాయకులు తాకట్టు పెడుతున్నారు, తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ హక్కులు ఢిల్లీ పాఠశాల దగ్గర గుమ్మా వ్యాపారం తాకట్టు పెడుతున్నారు, అది కూడా చెప్పండి. సరే, ఇప్పుడు పేరు నానిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? వాళ్ళ భార్యను కూడా. ఏంటంటే అసలు ఇష్యూ నడుస్తుంది. పోలీసులు నేను చుట్టుముట్టినారు, హౌస్ అరెస్ట్ కూడా చేస్తున్నారు. ఏం నడుస్తుంది అసలు పేరు నాని గురించి? అరెస్ట్ చేయటం అది ఏదో దాన్ని ఏమంటారు, గోడౌన్లో బియ్యం దొరికింది, తర్వాత డబ్బులు కట్టేస్తున్నారు, దాంట్లో మాయమైపోతే దాని మీద ఇష్యూ మీద అది చట్టం దాన్ని పని చేసుకుంటుంది. వారి మిస్సెస్కి ఎగ్జామ్షన్ ఇచ్చినట్టుంది కోర్టు. అరెస్ట్ చేస్తే ఏముందండి? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి ప్రతిపక్ష లీడర్గా ఉన్న నాయకుడినే అరెస్ట్ చేసి వేధింపులు గురిచేశారు. నేను సపోర్ట్ చేస్తున్నాను లేదా అగ్రెస్ట్ చేస్తున్నాను కాదు, అది జనరల్ ప్రొసీజర్ జరుగుతుంది కాదండి. ఇట్స్ నాట్, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ. రాష్ట్రంలో జనరల్ ప్రొసీజర్ ప్రకారం నడుస్తుంది. కానీ తెలుగుదేశం క్యాడర్లో మాత్రం అంతకుముందు దారుణంగా మాట్లాడిన వాళ్ళ మీద చర్యలు ఎందుకు లేదనేది బాగా అసంతృప్తి ఉన్నారండి. వాళ్ళని ప్రీచ్ చేయడానికి నేను అన్నా, చట్టం దాన్ని చేసుకోవచ్చు, కసిగా ఉన్నారు ఎందుకు చేయట్లేదని. లెట్స్ వెయిట్ అండ్ సీ. నేను అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో కక్షపూరితమైన రాజకీయాలు ఏదైతే ఉన్నాయో ప్రథమ స్థానంలో చేరుకునే పరిస్థితులు వచ్చినాయి. లాస్ట్ టైం చూసాం, అది కొనసాగింపుగా కనపడుతుంది. చట్టాన్ని తన పని తాను చేయనిద్దాం, వ్యవస్థలను కాపాడుకుందాం. అద్భుతమైన మెరికల్ లాంటి ఒకరు పోలీస్ శాఖలో కదా అనేక శాఖల్లో వస్తున్నారు. ఐఏఎస్ దగ్గర నుంచి ఆర్డరీ ఎస్ఐఎల్ దగ్గర నుంచి ఈవెన్ గ్రూప్ 1 దగ్గర నుంచి చిన్న స్థాయిలో వాళ్ళని రాజకీయ వ్యవస్థలు పాడు చేస్తున్నాయి. వ్యవస్థలను పనిచేద్దాం, ధర్మాన్ని రక్షిద్దాం, ధర్మం మనం రక్షిస్తుంది తప్ప ఇలాగా ఏదైనా పొరపాటును తెలియక ఎవరిని ఇరుక్కున్నాను కూడా వేరే సంగతి. ఇది అంతా పెద్ద రాజకీయ నాయకులు. లెట్స్ వెయిట్ అండ్ సీ.